హాయ్ ఫ్రెండ్స్, హోమ్ మేడ్ జీడిపప్పు చెక్కి అండి. జీడిపప్పు చెక్కి మనకు అచ్చం బజార్లో కొనుక్కున్నలాగే రావాలంటే కనుక చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే బాగుంటుంది. అలాగే మంచి బెల్లం కుదరాలండి. నేను ఎప్పుడు ఈ స్వీట్స్కి బెల్లం చెప్తున్నాను కదండి ఎప్పటికప్పుడే. బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తున్నానండి, చాలా బాగుంది. మీరు కూడా ఆర్డర్ చేసి తీసుకోండి, స్వీట్లకు చాలా బాగా వస్తున్నాయి. దానికి చూడండి, అలాగా ఒక బాణీ పెట్టుకుని నేనైతే ఎప్పుడు నెయ్యి కన్నా బటర్ వాడతానండి. బటర్ నెయ్యిగా మారిన తర్వాత అందులోకి మనకు కావలసిన జీడిపప్పు, నేను ఈవేళ 150 గ్రాములు జీడిపప్పు వాడానండి. ఆ జీడిపప్పుని అలా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ వేయించుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకుని అదే బాణీలో ఇంచుమించు దానిలోకి సగం, అంటే మనం తీసుకునే క్వాంటిటీ బట్టి పాకానికి ఇలాగా పాకం తీసుకునే వాటికి బెల్లం తక్కువే పడుతుందండి. ఇది ఇంచుమించు 75 గ్రామ్స్ ఉంటుందండి. అందులోకి సగం దానిలోకి, అందుకే అది 150 గ్రామ్స్ అన్నాను కదా, ఈ 75 గ్రామ్స్ ఉంటుంది. దానికి మనం అలాగా పాకం తీసుకోవాలండి. నేను చెప్పాను కదా, బెల్లం అయితే చాలా వాటి దగ్గర గడ్డలా ఉంటుందండి. దీనికైతే కోరుగు వేసుకోక లేకుండా అలా బెల్లం వేసిన దగ్గర నుంచి కూడా కొద్దిగా వాటర్ వేసిన తర్వాత వెంటనే కరిగిపోతుందండి బిగ్ బాస్కెట్లో. అందుకే చెప్తున్నాను, కావాలంటే అందులో ఆర్డర్ చేసి తీసుకోండి. అలాగే దానికి పాకం చూడండి, అలాగా మనం చెక్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ పోసుకుని ఆ పాకం చూడండి నురగలా వస్తుంది కదా, అప్పుడు మనం అందులో వేసుకుంటే కనుక ఉండలాగా ఫామ్ అవుతుందండి. అప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పుని అందులో వేసుకుని మనం వేడి చేయగలిగితే ఉండల్లా చేయొచ్చు. యాక్చువల్గా చేయలేమండి, పాకం చాలా వేడి కదా. అందుకని జస్ట్ ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఇది వేసేసుకుంటే కనుక మనం చల్లారిన తర్వాత ఎలా ముక్క కావాలంటే అలా విరిగిపోతుందండి. ఇది మంచి బెల్లం అని చెప్పాను కదా. అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేయండి. వేసి శుభ్రంగా కలిపిన తర్వాత ఇలాగ మనం వేరే ప్లేట్లోకి నెయ్యి రాసిన దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇది శుభ్రంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని, చెప్పాను కదా, మనం చల్లారిన తర్వాత ఎలా కావాలంటే అలాగా ముక్కలు మన చేత్తోనే విరిగిపోతుందండి. విరిగినా సరే పాకం అయితే చాలా బాగా బాగుంటుందండి. మెయిన్ ఏంటంటే మంచి పాకం, మెయిన్ ఉండపాకం వస్తే కనుక ఇలాగా ఈ స్వీట్స్కి చాలా బాగుంటుంది. అదే చూడ పీనట్స్ చేసుకోవచ్చు దీంతో, అలాగే నువ్వుల పప్పు వాడుకుని చేసుకోవచ్చు. వేటికైనా సరే బెల్లం బాగా కుదిరితే కనుక మంచిగా ఉండలు కానీ ఇలాగా చెక్కీల్లా కానీ బాగా వస్తాయండి. మీరు కూడా ఈ చెక్కి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం పంచేతుల్లో అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి చెక్కి ఎంత బాగా విరుగుతోందండి. చెప్పాను కదా, ఉండపాకం వస్తే చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.